శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం ప్రతిరోజు కూడా మనం ప్రభాత పూజల అనంతరం చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ అయిన శాంతి పర్వంలో కూడా 33వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 34వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కాని కృత్వేక కర్మాణి ప్రాయశ్చిత్తీయత నరః కిం కృత్వా ముచ్యతే తత్ర తన్మే బ్రూహి పితామహ. ధర్మరాజు అడుగుతున్నాడు పితామహుడైన వ్యాసుల వారిని. ఏ పనులు చేస్తే నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏ పని చేసి ఆ పాపం నుండి విముక్తి పొందుతాడు? వ్యాస ఉవాచ అకుర్వన్ విహితం కర్మ ప్రతిసిద్ధాన్ని చాచరన్ ప్రాయశ్చిత్తీయతే హ్యేవం నరో మిథ్యా అనువర్తయన్. సూర్యేణాభ్యుదితో యస్య బ్రహ్మచారీ భవచ్యుత తదా సూర్యాభినిర్ముక్త పునకీశ్చావన్నపి. పరివిత్తి పరివేత్త బ్రహ్మజ్ఞో యస్య కుత్సకః దిదిశూపపతి యః శాతగ్రే దిశురేవ చ అవకీర్ణి భవేద్యస్య ద్విజాదివదకస్తదా. అతీర్థే బ్రాహ్మణశ్చాగి తీర్థే చ ప్రతిపాదికః గ్రామఘాతీ చ కౌంతేయ మాంసస్య పరివిక్రయ యశ్చాగ్నీనపవిజ్యేత తదైవ బ్రహ్మ విక్రయ. స్త్రీశూద్రవతకో యస్య పూర్వస్తు గర్హిత యథా పశు సమాలంబి గ్రహదాహస్య కారకః అనృతేన ఉపవర్తి చ ప్రతిరోధాగ్రోస్తదా ఏతాన్యానాం సర్వాణి వ్రయుత్గామంత సమయశ్చ. వ్యాసులు వారు చెప్తున్నారు, చేయవలసిన పనులు చేయకపోయినా, చెయ్యకూడని పనులు చేసినా నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యా. బ్రహ్మచారి నుండి సూర్యోదయ సమయంలో సూర్యాస్తమ సమయంలో నిద్రించకూడదు. అలానే పుచ్చిన గోళ్లున్నవాడు, పిప్పి పళ్ళున్నవాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అయిందనుకోండి, అన్నకి పాపం సంక్రమిస్తుంది. ఆ తమ్ముడికి కూడా పాపం సంక్రమిస్తుంది. వాణ్ణి పరివిత్తి అంటారు. ఆ పరివిత్తకి పరివేత్తకి. అలానే బ్రాహ్మణుని చంపిన వాడికి, బ్రాహ్మణుని నిందించేవాడు, చెల్లెలికి పెళ్ళయిన తర్వాత ఆమె అక్కను పెళ్లి చేసుకునేవాడు, పెళ్లి కాని దాని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు, వ్రతభంగం అయినవాడు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ముగ్గురు కూడా ద్విజులను అంటారు. వాళ్ళు ద్విజులను వధించేవాడు, అర్హుడైన వాడికి దానం చేయనివాడు, జన సమూహాన్ని చంపేవాడు, మాంసాన్ని అమ్మేవాడు, అగ్నిహోత్రుని పూజింపకుండా ఉండేవాడు, జీతం పుచ్చుకొని వేదం బోధించేవాడు, స్త్రీలను శూద్రులను వధించేవాడు, తగిన పనులు చేసేవారిలో మొదటివాడు, పశువులను చంపేవాడు, ఇళ్లకు నిప్పు పెట్టేవాడు, అబద్ధాలు చెప్పి బతికేవాడు, గురువులను అడ్డుకునేవాడు, సదాచారాన్ని ఉల్లంఘించేవాడు, వీరంతా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యా. ఇవన్నీ పాపాలే.
అకార్యాని తు వక్ష్యామి యాని తాని నిబోధమే లోక వేద విరుద్ధాని తాన్యాకే గ్రమణ శృణు. ఇంకా చేయకూడని పనులు కూడా చెప్తా విను. అవి లోకానికి వేదానికి విరుద్ధాలు. ఏకాగ్ర చిత్తంతో విను. స్వధర్మస్య పరిత్యాగ వ్రతస్య మంత్యక్రియా అయాజ్యాచనం చేవ తదా భక్షస్య భక్షణం శరణాగత సంత్యాగ భృత్యస్యాభరణం తదా రసానాం విక్రయశ్చాపి తిర్యజ్ఞో నివధస్తదా ఆధానాదీని కర్మాణి శక్తిమాన్ న కరోతి అప్రయచ్చన్స్య సర్వాణి నిత్యదేయాని భారత దక్షిణానావధానం చ బ్రాహ్మణ స్వాభిమర్శనం సర్వాణ్యేతాన్యకర్యాణి రాహుధర్మ విదో జరా. తన ధర్మాన్ని వదిలిపెట్టడం, ఇతరుల ధర్మాన్ని ఆచరించడం, యజ్ఞం తగని వాడి చేత యజ్ఞం చేయించడం, తినకూడని దాన్ని తినడం, శరణుజొచ్చిన వారిని విడిచిపెట్టడం, పోషింపవలసిన వారిని పోషించకపోవడం, ఉప్పు బెల్లం మొదలైన రసద్రవ్యాలని అమ్మడం, పశుపక్షాదుల్ని చంపడం, శక్తిమంతుడై ఉండి అగ్ని ఆధానం మొదలైన కృత్యాలు చేయకపోవడం, ప్రతిదినము ఇవ్వవలసిన వారిని పశుగ్రాసాదాలు ఇవ్వకపోవడం, దక్షిణలు ఇవ్వకపోవడం, బ్రాహ్మణుల సొమ్మును అపహరించడం, ఈ పనులన్నీ కూడాను చేయతగనివి అని ధర్మవేత్తలు అంటారయ్యా. పిత్రా విబదతే పుత్ర యస్య స్యాత్ గురుతల్పక అప్రజాయన్నర వ్యాఘ్ర భవచ్చ ధార్మికో నర. తండ్రితో వివాదం పెట్టుకునే పుత్రుడు, గురుపత్నిని పొందినవాడు, ఋతుకాలంలో భార్యతో సంతానాన్ని పొందనివాడు అధార్మికులు అనబడతారు. ఉక్తాన్యేతాని కర్మాణి విస్తరేణే తరణే చ యాని కుర్వన్న కుర్వన్స్య ప్రాయశ్చిత్తేయతే నరః. వీటిలో కొన్నిటినేమో విస్తారంగా చెప్పాను, కొన్నిటినేమో సంక్షిప్తంగా చెప్పానయ్యా. చేయవలసిన వాటిని చేయకుండా ఉండే నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సుమా. ఏతాన్యేన తు కర్మాణి క్రియమాణాని మానవ ఏషు ఏషు నిమిత్తేషు నలిప్యంతేత తాం శృణు. ఇప్పుడు కొన్ని కర్మలు కూడా చెప్తాను విను. అవి ఆయా సందర్భాల్లో చేసిన మానవులు పాపం పొందరు. వాటిని కూడా విను. ప్రకృహ్య శస్త్రమాయాంతాత్ అమపి వేదాంతగదం రణే జిఘాంసంతం జిఘాంసీయాత్ నతేన బ్రహ్మభో బ్రహ్మ భవేత్. ఒకవేళ ఎంత వేదాంగ పండితుడైనా సరే, వాడు బ్రాహ్మణుడై పండితుడైనా సరే, ఆయుధం తీసుకుని యుద్ధంలో చంపడానికి వస్తే చంపవచ్చు అతన్ని. దానివల్ల బ్రహ్మహత్యా దోషం రాదు. ఇది చాప్యత్ర కౌంతేయ మంత్రో వేదేషు పడితే వేద ప్రమాణపీతం ధర్మంచ ప్రబ్రవీమితే అపేతం బ్రాహ్మణం వృత్తాద్ యోగన్యాతాద్ అతాయనం నతేన బ్రహ్మ సస్యాత్ మనుష్యస్తన్ మనమృచ్యతి ప్రాణాత్యే తథా జ్ఞానాత్ ఆచరన్ మదిరామపి ఆదేశితో ధర్మపరై పునః సంస్కారమర్హతి. ఏతత్తే సర్వమాఖ్యాతం కౌంతేయ భక్షభక్షణం ప్రాయశ్చిత్త విధేన నా సర్వమేతేన శుజ్యతి. గురుతల్పం హి గురువర్ధన్ న దూషయతి. మానవం ఉద్ధారక శ్వేతకేతుం జనయామాస శిశతాస్థేయం కుర్వంచ గురువర్ధం ఆపత్సు నాన్విషిధ్యతే బహుశः కామకారేణ నవిచేజ్య సంప్రవర్తతే. అన్యత్ర బ్రాహ్మణేభ్యేభ్యః దదానో న దుష్యతి. స్వయమప్రాసితాయశ్చ న స పాపేన లిప్యతే. వేదాల్లో దీని గురించి ఒక మంత్రం కూడా చదువుతారు. వేద ప్రమాణంతో చెప్పిన ధర్మం నీకు చెప్తున్నా, తన ధర్మం విడిచి ఘోర కృత్యాలు చేసే బ్రాహ్మణుని చంపినవాడు బ్రహ్మహత్య చేసినట్లు కాదు. ఆ క్రోధం శత్రువు క్రోధంలో చేరుతుంది. ప్రాణం పోయే సమయంలో అది మద్యం అని తెలియక ధర్మపరుల చేత ఆశింపబడి మద్యం సేవించితే, ఆదేశింపబడి మద్యం సేవించితే మళ్ళా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ధర్మరాజా, అంతా నీకు చెప్పాను, తినరాని దాన్ని తినడం అనేది ఈ ప్రాయశ్చిత్త విధానంతో శుద్ధి అవుతుందయ్యా.
గురువు గారి ఆజ్ఞ, గురువు కోసం గురు భార్యను పొందడం మానవుని చెడగొట్టదు. గురువు గారి ఆజ్ఞతో గురు భార్యను పొందడం, అలా చేస్తే పాపం అంటదు. ఉద్దాలకుడు శిష్యుని వల్ల శ్వేతకేతును పొందాడు. ఆపదల్లో గురువు కోసం దొంగతనం చేయడం నిషిద్ధం కాదు, కానీ అటువంటి సమయాల్లో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. అప్పుడు బ్రాహ్మణుల సొమ్ము విడిచి ఇతరుల సొమ్ము తీసుకుని అందులో తానేమీ తీసుకోకపోతే పాపం ఉండదు. ప్రాణత్రాణే వృతం వాచ్యం ఆత్మనో వా పరస్య చ గురువర్ధే స్త్రీషు చైవా స్యాత్ వివాహకరణేష. తన ప్రాణం కానీ ఇతరుల ప్రాణం కానీ రక్షించడంలోనూ, గురువుల విషయంలోనూ, స్త్రీల విషయంలోనూ, వివాహ కార్యాలలోనూ అబద్ధం చెప్పవచ్చు. నా వర్తతే వర్తం స్వప్నే శుక్రమోక్షే కథంచన ఆద్య హోమ సమిద్ధేగ్రో ప్రాయశ్చిత్తం విధేయతే. కలలో రేతస్ఖలనం అయితే మళ్లీ ఉపనయనం చేసుకో అవసరం లేదు. జ్వలించే అగ్నిలో నేతితో హోమం చేసుకోవటమే దీనికి ప్రాయశ్చితం. పారవిచ్యంతు పతితే నాస్తి వ్రజితే తథా భిక్షితే పారదార్యం చ తద్ధర్మస్య నదూషకం. అన్న పతితుడైతే గాని సన్యసించితే గాని తమ్ముడు పెళ్లి చేసుకుంటాం దోషం కాదు. అన్నకన్నా ముందు అనమాట. పరివిత్తి అవ్వడప్పుడు ఎప్పుడప్పుడు అన్నగారు సన్యాసం తీసేసుకుంటే పెళ్లి కాకుండానే అటువంటప్పుడు ధర్మ దృష్టితో పరమనిత తను కోరినప్పుడు మాత్రం పొందడం అధర్మం కాదు. అలానే వృధా పశు సమాలంభం నైవ కుర్వాహన్న కారయేత్ అనుగ్రహ పశూనాం హి సంస్కారో విధినోదిత. వృధాగా పశువులను చంపడం గాని చంపించడం గాని చేయకూడదు. పశువులను అనుగ్రహించడమే సంస్కారం అని శాస్త్ర వాక్యం. అనర్హే బ్రాహ్మణే దత్తం అజ్ఞానాత్తన్న దూషకం సత్కారాణం తథాతీర్థే నిత్యం వా ప్రతిపాదనం. తెలియక అయోగ్యుడైన విప్రుడికి దానం చేయడం, అలాగే తెలియక తీర్థంలో యోగ్యునికి సత్కారం చేయకపోవడం దోషం కాదు. స్త్రియస్తథాపచారిణ్య నిష్కృతి స్యాద దూషిక అశిసా పుయతే తేన నతు భర్త ప్రదుష్యతి. వ్యభిచారం చేసిన భార్యను విడవటం తప్పు కాదు, పైగా దానివల్ల పరిశుద్ధురాలవుతుంది, భర్తకు దోషం అంటదు. తత్వం జ్ఞాత్వా తు స్వమస్య విక్రయ స్యాద దోషవాన్ అసమర్థస్య భృత్యస్య విసర్గ స్యాద దోషవాన్ వనదాహో గవామర్దే క్రియమాణో న దోష. తత్వం తెలిసి సోమాన్ని అమ్మటం దోషం కాదు, అసమర్థుడైన సేవకుని వదిలివేయటం దోషం కాదు, గోవుల కోసం అడవిని కాల్చినా దోషం కాదు. ఉక్తాన్యేతాని కర్మాణి యాని కుర్వన్న దుష్యతి ప్రాయశ్చిత్తాన్ని వక్ష్యామి విస్తరేణ ఇవ భారత. దోషం కలగని పనిలో చెప్పాను ధర్మజ, ఇక విస్తరించి ప్రాయశ్చిత్తాల గురించి కూడా చెప్తానయ్యా. ఆ ప్రాయశ్చిత్తాల గురించి రేపు మనం 35వ అధ్యాయంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ప్రాయశ్చిత్తేయోపాఖ్యానే 34వ ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాస శాంతి పర్వంలోని 34వ అధ్యాయం. రేపు 35వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.